గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కోసం టీసాట్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం. ఈ వీడియోలో మనము సైన్స్ అండ్ టెక్నాలజీ పాఠ్యాంశాలలో భాగంగా కంప్యూటర్స్ ఐసీటీ బేసిక్స్ ఇన్ కంప్యూటర్స్ అనేటటువంటి టాపిక్కి సంబంధించి ఎవల్యూషన్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే కంప్యూటర్ల యొక్క విప్లవము, దీన్నే మనము కంప్యూటర్ల యొక్క పరిణామ క్రమం అనే క్వశ్చన్గా కూడా మనం చూడవచ్చు. ఓరియంటేషన్ ఏదైనా సరే ప్రాచీన కాలం నుంచి కంప్యూటర్ల యొక్క పరిణామ క్రమం ఏ విధంగా ఉంది, అవి ఏ విధంగా రూపాంతరం చెందాయి, ప్రస్తుతం ఉన్నటువంటి కంప్యూటర్ సంబంధించి అనే అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లో భాగంగా తొలుత ఇవి కేవలం మెకానికల్ డివైజెస్గా ఉండగా, అంటే యాంత్రికపరమైనటువంటి అంశాలలో వీటిని ఉపయోగిస్తూ ఉండగా ప్రస్తుతం ఒక ఎలక్ట్రానికల్ డివైస్గా పరిణామం చెందినటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. డైరెక్ట్ క్వశ్చన్ ఇది, కంప్యూటర్ల విప్లవాన్ని వివరించండి లేదా కంప్యూటర్ల పరిణామ క్రమాన్ని వివరించండి. దీన్ని మనము గణన యంత్రాల యొక్క చరిత్ర అని కూడా అనవచ్చు. కంప్యూటర్లనే తెలుగులో అయితే గణన యంత్రాలు అనే పేరుతో పిలుస్తాము. ఎలా రాసినా పర్వాలేదు, కానీ కరెక్ట్ టెర్మినాలజీని వాడాల్సిందిగా మనవి. ఇక్కడ చూస్తే మానవ మేధస్సు వికసించే కొలది కంప్యూటర్లు మరిన్ని ఆధునిక సొబగులు అద్దుకుంటూనే ఉన్నాయి. అంటే ఇక్కడ మానవ మేధో వికాసం పెరుగుతున్న కొద్దీ మానవుని యొక్క అవసరాలు పెరగడం అనేది జరిగింది. కాబట్టి డిఫరెంట్ పర్పసెస్ కోసము తన యొక్క పనిని సులభం చేసేటటువంటి క్రమంలో కొన్ని రకాలైనటువంటి ఉపకరణాలను రూపొందించాలని నిర్ణయించుకున్నాడు మానవుడు. మరి ఆ క్రమంలో కొన్ని రకాలైనటువంటి గణనలను తనకన్నా వేగంగా చేయగల, అదేవిధంగా ఖచ్చితత్వంతో చేయగల యంత్రాల యొక్క ఆవిష్కరణ కోసం ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. ఆ క్రమంలో మనకు అందినటువంటి ఆవిష్కరణలుగా మనకి ఇక్కడ గణన యంత్రాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. తొలినాళ్ళలో ఇవి మెకానికల్ డివైజెస్గా మాత్రమే ఉన్నాయి. పరిణామ క్రమంలో ఇవి ఎలక్ట్రానిక్ డివైజెస్గా మారినటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. సో దీంట్లో చూస్తే మానవుని అవసరాలు అనునిత్యం విస్తృతం అవుతున్నటువంటి క్రమంలో చిన్న చిన్న గణనలు సాధించే తొలినాటి రూపాల నుంచి నేడు వాణిజ్య, వాతావరణం, అణుశక్తి, విపత్తు నిర్వహణ, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన రంగాలలో సైతం తమదైన పాత్రను పోషించగల ఆధునిక కంప్యూటర్లు రూపుదిద్దుకున్నాయి. కంప్యూటర్ల పరిణామ క్రమంలో తొలితరం ప్రాథమిక కంప్యూటర్ల వివరాలను పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చూస్తే చతుర్విధ ప్రక్రియలు ఉంటాయండి. చతుర్విధ ప్రక్రియలు, వీటినే మనము ఫండమెంటల్ ఆపరేషన్స్ అని చెప్తాము. ఏం లేదండి, సింపుల్గా ఎడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజను, వీటికి సంబంధించి అర్థమెటిక్లో ఫండమెంటల్ ఆపరేషన్స్గా మనం ఇక్కడ చెప్తాం. తొలినాళ్ళలో కేవలం వీటికి మాత్రమే పరిమితమయ్యాయి కంప్యూటర్ల యొక్క ఉద్దేశాలు కావచ్చు, ప్రయోజనాలు కావచ్చు. అంటే చిన్న చిన్న సర్వసాధారణమైనటువంటి దైనందిన జీవితంలో నిత్యం ఎదురయ్యేటటువంటి చిన్న చిన్న క్యాల్కులేషన్స్ నుంచి మొదలుకొని ప్రస్తుతం వీటిని అత్యాధునికమైనటువంటి సాంకేతికత కారణంగా విభిన్న అవసరాలకు వాడుకునేటటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ గమనిస్తే బ్యాంకింగ్ రంగంలో కంప్యూటర్ల యొక్క ఉపయోగం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కంప్యూటర్లు కనుక ఒకసారి సర్వర్ కలవకపోతే ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో మనం ఇటీవల కాలంలో చూస్తూనే ఉన్నాం. మరి ఆ క్రమంలో చూస్తే వాతావరణ విభాగాల్లో కావచ్చు, అణుశక్తికి సంబంధించినటువంటి విభాగాల్లో కావచ్చు, విపత్తు నిర్వహణకు సంబంధించి కావచ్చు, ఇలా ఏ రంగం చూసినా కూడా కంప్యూటర్లు అనేవి తమ యొక్క ప్రాధాన్యతను చాటుకుంటూనే ఉన్నాయి. మరి తొలినాళ్ళలో వీటిని ఏ విధంగా రూపొందించారు, వాటికి సంబంధించినటువంటి ఆపరేషన్స్ అంటే అవి నిర్వర్తించగల విధులు ఏ విధంగా ఉన్నాయనే అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తొలినాళ్ళలో అందినటువంటి గణన యంత్రంగా చూస్తే మనకి ఇక్కడ అబాకస్ అనేది కనిపిస్తుంది. దీన్ని 1602లో రూపొందించినట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. చరిత్రలోనే మొదటి యాంత్రిక గణన యంత్రం ఇది. దీన్ని మెకానికల్ కంప్యూటర్గా చెప్తాం లేదా మెకానికల్ డివైస్గా చెప్తాం. దీనిని చైనీయులు రూపొందించినట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. ప్రస్తుతం కూడా దీనికి సంబంధించి మెంటల్ క్యాల్కులేషన్స్ అంటే మానసికంగా మనసులోనే గణనలు చేసుకునేటటువంటి క్రమంలో వీటిని మనం నేటికి ఉపయోగిస్తున్నటువంటి సంగతి తెలిసిందే. దీని ద్వారా కొన్ని రకాలైనటువంటి క్యాల్కులేషన్స్ని ఈజీగా మనసులోనే చెప్పి వాటికి సంబంధించినటువంటి ఆన్సర్ను బయటికి చెప్పే క్రమం మనం చూడవచ్చు. దీనివల్ల మేధో సామర్థ్యం వికసించేటటువంటి అవకాశం కూడా ఉంది అబాకస్ వంటి ఉపకరణాల వినియోగం వల్ల. అదేవిధంగా చూస్తే సంకలనము, వ్యవకలనము, స్క్వేర్ రూట్స్, వర్గమూలాలకు సంబంధించినటువంటి క్యాల్కులేషన్స్ని దీని ద్వారా నిర్వహించేటటువంటి వీలుంది.
ఇవి సర్వసాధారణమైనటువంటి చిన్న చిన్న గణనలుగానే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా చూస్తే మరొక కీలకమైనటువంటి గణన యంత్రంగా మనకి ఇక్కడ నేపియర్ బోన్స్ అనేది కనిపిస్తూ ఉంది. ఇప్పటికీ కూడా నేపియర్ పట్టికల ద్వారా మనకు గుణకార సంబంధమైనటువంటి ప్రక్రియలు చాలా ఈజీగా చేసుకునేటటువంటి క్రమం చూడవచ్చు. మరి దీన్ని స్కాట్లాండ్కు చెందినటువంటి జాన్ నేపియర్ రూపొందించడం జరిగింది. 0 నుంచి 9 వరకు అంకెలను త్రిమితీయ నమూనాలో అమర్చి గణనలు చేయడం అనేది ఇక్కడ మనకు జరుగుతుంది. దీనికి సంబంధించి చూస్తే గణించిన తదుపరి అంటే క్యాల్కులేషన్స్ అయిపోయిన తర్వాత ఫలితం అనేది గ్రాఫికల్ విధానంలో అందించబడుతుంది నేపియర్ బోన్స్ అనేటటువంటిది. ఒక రకంగా చూస్తే ఫర్ సపోజ్ ఇది సెకండ్ టేబుల్కి సంబంధించినటువంటి అంశం అనుకుంటే ఇక్కడ 2 1 2 దీన్ని 2 మరియు 0 అంటే ఇక్కడ 1ల స్థానంలో 2 10ల స్థానంలో 0 అని రాస్తాము. 2 2 4 2 3 6. సో ఈ విధమైనటువంటి రిప్రజెంటేషన్ ఉంటుంది. అదేవిధంగా 5కి సంబంధించి చూస్తే ఇక్కడ మనకు సో 5 1 5 5 2 10 5 3 15. సో ఈ క్రమమైనటువంటి అమరికను చూస్తాం. సో ఒకవేళ 25 3 కావాలనుకోండి. సో దీంట్లో ఈ స్లాంట్ లైన్స్ మధ్యలో ఉన్నటువంటి అంకెలు రెండింటిని యాడ్ చేసుకోవాలి. దాని పక్కన నెక్స్ట్ అంకె రాసుకోవాలి. సో 6 + 1 7 5 కాబట్టి 75 అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఈ రకంగా 3/3 గణనలు అంటే 3 అంకెల సంఖ్యను 3 అంకెల సంఖ్యతో గుణించడము, 4/4 గణనలు, 3/4 గణనలు, ఈ విధంగా ఎంత పెద్ద గణాంకాలనైనా సరే ఎంత పెద్ద క్యాల్కులేషన్స్నైనా మనం చేయగలిగేటటువంటి వీలుంది. వితిన్ షార్ట్ ఎఫర్ట్ తోటే మనకు రెగ్యులర్గా చేసేటటువంటి ప్రాసెస్తో కంపేర్ చేస్తే నేపియర్ పట్టికల ద్వారా చాలా సులభమైనటువంటి గణనలు సాధించడం అనేది సాధ్యమవుతుంది. అదేవిధంగా చాలా తక్కువ సమయంలోనే గణనలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ ఈ గణనలు అనేవి నేపియర్ పట్టికల ద్వారా చూస్తే అవి మనకు గ్రాఫికల్ రూపంలో అందేటటువంటి వీలు కనిపిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా చూస్తే నిలువు మరియు అడ్డు వరుసల్లో ఎముకల అమరికల సహాయంతో పేరులోనే ఉంది నేపియర్ బోన్స్ అంటున్నాం కాబట్టి గుణకార సమస్యలను పరిష్కరించేటటువంటి వీలుంది. ఈ సాంకేతికతని మరో రకంగా రాబ్డోలాజియా అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. రాబ్డోలాజియా సాంకేతికత ఆధారంగా పనిచేసేటటువంటి గణన యంత్రం ఏది అంటే దానికి సంబంధించినటువంటి ఆన్సర్గా మనము నేపియర్ బోన్స్ అనేటటువంటి పేరుని సజెస్ట్ చేయాల్సి వస్తుంది. మరొక ముఖ్యమైనటువంటి ఆవిష్కరణగా మనకి ఇక్కడ పాస్కలైన్ అనేటటువంటి గణన యంత్రం కనిపిస్తూ ఉంది. దీనిని 1642లో ఆవిష్కరించడం జరిగింది. దీర్ఘ ఘనాకృతిలోని పెట్టెలో ద్రవాల పీడనం ఆధారంగా అమర్చిన 8 చట్రాల సహాయంతో ఇక్కడ మనం సంకలన వ్యవకలన ప్రక్రియలు చేయడానికి అవకాశం ఉంటుంది. తొలినాళ్లలో వాడినటువంటి కంప్యూటర్లను కానివ్వండి, గణన యంత్రాలను కానివ్వండి, సంక్లిష్టమైనటువంటి ప్రక్రియలను చేపట్టడానికి కాకుండా సాధారణమైనటువంటి ఆపరేషన్స్ కోసం మనం చేయడం జరిగింది. సో ఇక్కడ ఏ వ్యక్తికైతే గణనలను అధికంగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుందో వారికి డివైసెస్ అనేవి అధిక ఉపయుక్తంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. కొన్ని చిన్న చిన్న క్యాల్కులేషన్స్కి అవసరం లేదు కానివ్వండి, ఎక్కువ మొత్తంలో గణనలు చేయాల్సినటువంటి క్రమంలో ఒకే రకమైనటువంటి గణనలు చేయాల్సినటువంటి క్రమంలో వీటిని రూపొందించుకున్నట్లుగా మనకు చరిత్రను కనుక పరిశీలిస్తే తెలుస్తూ ఉంది. పాస్కలైన్కి సంబంధించి చూస్తే దీనిని ఫ్రాన్స్కు చెందినటువంటి బ్లైసీ పాస్కల్ ఆవిష్కరించడం జరిగింది. దీనిని స్థాన విలువల ఆధారంగా గణించగల మొదటి యాంత్రిక సంకలన యంత్రంగా మనం ఇక్కడ చెప్తాము. సో ఇవి స్థాన విలువల సహాయంతో అంటే క్యాల్కులేషన్స్ చేయడం అనేది ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంది. దీన్ని రూపొందించినటువంటి శాస్త్రవేత్తగా మనకి ఇక్కడ బ్లైసీ పాస్కల్ అనే వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. సో మరొక గణన యంత్రాన్ని కనుక మనం గమనిస్తే అనలిటికల్ ఇంజిన్ అనేటటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీనిని 1837లో ఇన్వెంట్ చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా సాధారణ అవసరాల కోసం రూపుదిద్దుకున్నటువంటి గణన యంత్రంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని లండన్కు చెందినటువంటి చార్లెస్ బ్యాబేజ్ అనేటటువంటి శాస్త్రవేత్త దీన్ని రూపొందించడం అనేది జరిగింది. ఇది సాధారణ అవసరాల కోసం రూపొందించినటువంటి ఒక గణన యంత్రంగా మనం ఇక్కడ దీన్ని చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటి అంటే సంఖ్యలను సంజ్ఞ మరియు సైన్ అనగా పరిమాణం ఆధారంగా ప్రాతినిధ్యపరచగలిగేటటువంటి డెసిమల్ యంత్రంగా దీన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఫర్ సపోజ్ చూసినట్లయితే -6లో
6 అనేది పరిమాణాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ మైనస్ అనేది లోటును తెలిసేటటువంటి ఒక అంశంగా మనం ఇక్కడ చూడవచ్చు. సో -6 యొక్క ఉద్దేశం ఏంటి అంటే మనం -6 పాయింట్లు వెనుకబడి ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. మరి ఇలాంటి సంఖ్యలను సైతం అదేవిధంగా చూస్తే -6.4 ఇలాంటి సంఖ్యలను సైతం మనం ఇక్కడ రిప్రజెంట్ చేసేటటువంటి వీలున్న ఒక యంత్రంగా డెసిమల్ యంత్రంగా మనకిక్కడ ఈ మిషన్ అనేది కనిపిస్తూ ఉంది, అనలిటికల్ ఇంజిన్. దీంట్లో చూస్తే ప్రధానంగా బ్యారెల్స్ అనేటటువంటి పెగ్స్ రూపంలో ప్రోగ్రామ్ను అందించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యత దృష్ట్యా, విశేషమైనటువంటి ఉపయోగాల దృష్ట్యా ఈ ఎనలిటికల్ ఇంజిన్ ఆవిష్కరించినటువంటి బ్యాబేజ్ని గణన యంత్రాల పితామహునిగా పేర్కొంటాము. ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్గా మనం ఇక్కడ తనని చూడాల్సి వస్తుంది. ఇక్కడ ఈ క్వశ్చన్స్కి సంబంధించి స్ట్రాటజీని కనుక మనం గమనిస్తే దీంట్లో స్టేట్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్ కూడా వచ్చేందుకు అవకాశం ఉందండి. అంటే ఏ అంశం పట్లనైతే దానికి సంబంధించి ఒక 4-5 అంశాలు కీలకంగా పరిగణించబడతాయో అక్కడ స్టేట్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్ వచ్చేందుకు అవకాశం ఉంది. అంటే క్రింది వానిలో సరి అయినవి ఏవి లేదా సరికానివి ఏవి అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అదేవిధంగా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి టాపిక్స్ యొక్క పరిధి దృష్ట్యా మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా వచ్చేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా చూస్తే క్రింది వానిలో సరిగా జతపరచబడని అంశాన్ని గుర్తించండి లేదా జాబితాను గుర్తించండి అనే ఓరియంటేషన్లో సైతం క్వశ్చన్ వచ్చేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఈ ప్రశ్న అనేది ఖచ్చితంగా ప్రిలిమ్స్లో కూడా మార్కులు తెచ్చేటటువంటి ఒక అంశంగా కనిపిస్తూ ఉంది. మరొక ఆవిష్కరణగా మనకి ఇక్కడ ట్యాబ్యులేటింగ్ మిషన్ అనేది కనిపిస్తుంది. దీనిని సర్వే అవసరాల కోసం తయారు చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఈ రకమైనటువంటి మిషన్ ట్యాబ్యులేటింగ్ మిషన్ 1890లో ఇన్వెంట్ చేయడం జరిగింది. దీనిని అమెరికాకు చెందినటువంటి హెర్మన్ హోలరిత్ ఆవిష్కరించడం జరిగింది. తననే IBM సంస్థ యొక్క వ్యవస్థాపకునిగా ఫౌండర్గా మనం ఇక్కడ పేర్కొంటూ ఉంటాం. తను స్థాపించిన సంస్థ కాలక్రమంలో IBMగా పరిణామక్రమం చెందింది అనేది గుర్తుంచుకోవాలి. ఇక్కడ ట్యాబ్యులేటింగ్ మిషన్కి దత్తాంశాన్ని అందించడానికి, డేటాను అందించడానికి కాను పంచ్డ్ కార్డ్స్ని ఉపయోగించడం అనేది జరిగింది. అంటే మనకు కావాల్సినటువంటి లెటర్ మీద పంచ్ చేసి సంబంధిత కార్డుని మిషన్కు అందజేస్తే ఆ పంచుల ఆధారంగా అవి లెటర్స్ మొత్తాన్ని కానివ్వండి, అంకెల మొత్తాన్ని కానివ్వండి ఒక దగ్గర చేకూర్చుకొని తనకు అర్థమయ్యేటటువంటి యంత్ర భాషలోకి మార్చుకునేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం. సో ఈ మిషన్లో ఇన్పుట్ డివైస్గా లేదా ఇన్పుట్ ఇచ్చేటందుకు గాను పంచ్డ్ కార్డ్స్ వాడినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. మరికొన్ని అంశాలను కనుక గమనిస్తే 1890లో నిర్వహించినటువంటి జనాభా లెక్కలను ప్రాసెస్ చేసేటందుకు దీనిని రూపొందించడం జరిగింది. దీని యొక్క మరో ప్రత్యేకత ఏంటంటే మొట్టమొదటి ఎలక్ట్రో మెకానికల్ యంత్రంగా, మిషన్గా దీనిని మనం పరిగణిస్తూ ఉన్నాము. సో ఇది జనాభా లెక్కల కోసం రూపొందించబడింది. అదేవిధంగా హెర్మన్ హోలరిత్ అనేటటువంటి శాస్త్రవేత్త దీనిని రూపొందించడం అనేది జరిగింది. మరొక కోణంలో చూస్తే ఇది మొట్టమొదటి ఎలక్ట్రో మెకానికల్ యంత్రంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎలక్ట్రానిక్ డిస్క్రీట్ వేరియబుల్ ఆటోమేటిక్ కంప్యూటర్, దీన్ని సింపుల్గా ఎడ్వాక్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. దీనిని తొలితరం ఎలక్ట్రానిక్ గణన యంత్రాలలో ఒకటిగా మనం ఇక్కడ చెప్తాం. అంతక్రితం వచ్చినటువంటి వాటిలలో స్వల్ప స్థాయి గణనలు చేసేటటువంటి మెకానికల్ డివైసెస్ కాగా ఇక్కడ వీటి రాకతో గణన యంత్రాలు అనేవి ఎలక్ట్రానిక్ రూపాన్ని సంతరించుకున్నటువంటి సంగతి మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. దీనిని జీరోస్ అండ్ వన్స్ యొక్క సిగ్నల్ల ఆధారంగా ఇవి పనిచేయగలిగేటటువంటి ఎలక్ట్రానిక్ పల్సెస్ ఆధారంగా పనిచేసేటటువంటి యంత్రాలుగా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. దీనిని జాన్ మాచ్లీ మరియు JP ఎకార్ట్ అనేటటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు ఆగస్టు 1944లో దీనిని అభివృద్ధి పరిచేటటువంటి నమూనాను ఆవిష్కరించడం అనేది జరిగింది. కాకపోతే ఇక్కడ కేవలం నమూనా మాత్రమే ఆవిష్కరించబడింది, యంత్రం కాదు. సో జాన్ వాన్ న్యూమన్ ప్రతిపాదించినటువంటి ఆర్కిటెక్చర్, దీన్నే మనం వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్ అంటాము. గణన యంత్రాలకు సంబంధించి అత్యంత కీలకమైనటువంటి ఒక నిర్మాణ క్రమాన్ని ఇది మనకు అందిస్తూ ఉంది. సో దీని ఆధారంగా ఈ మిషన్ తయారు చేయబడినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూస్తే ఈ ఆర్కిటెక్చర్ ఆధారంగా, అంటే వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్ ఆధారంగా గణన యంత్రాలలో దత్తాంశం వలనే ప్రోగ్రాంలను కూడా నిల్వ చేయగల గణన యంత్రాలను అభివృద్ధి చేయడం అనేది సాధ్యమవుతుంది. ఇక్కడ ఇంత క్రితమే మనం చెప్పుకున్నాం, దత్తాంశాన్ని కావచ్చు, సమాచారాన్ని కావచ్చు మనం కంప్యూటర్లలో నిక్షిప్తం చేసేటటువంటి వీలుంది కదా. ఈ రెండింటి మాదిరిగానే ప్రోగ్రామ్స్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్గా మనం చెప్పుకున్నాం.
ఈ ప్రోగ్రామ్స్ని సైతం నిల్వ చేయగలిగేటటువంటి గణన యంత్రాలు ఈ వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందుతున్నటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. అదేవిధంగా చూస్తే దీనిని 1944లోనే అభివృద్ధి పరచాలని చెప్పేసి అని అనుకున్నా కూడా అనుమతులు కూడా అక్కడ రావడం జరిగింది. కానీ ఇది చివరి రూపం దాల్చే సమయానికి ఒక 5 సంవత్సరాల కాలం ముగిసిపోయినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. 1949 నాటికి గాను ఇది కార్యరూపం దాల్చినటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ఎడ్ వ్యాక్కి సంబంధించి. అదేవిధంగా చూస్తే మరొక ఆవిష్కరణగా మనకి ఇక్కడ ఎనియాక్ అనేటటువంటి కంప్యూటర్ కనిపిస్తుంది. ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ క్యాల్కులేటర్ అనేటటువంటి దీని యొక్క అబ్రివేషన్గా చూస్తూ ఉంటాం. ఇక్కడ అబ్రివేషన్స్కి సంబంధించి కూడా డైరెక్ట్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది, లేదా క్రింది వానిలో సరిగా జతపరచనిది ఏది అనే ఓరియంటేషన్లో కూడా క్వశ్చన్ రావచ్చు. దీనిని కూడా అమెరికాకు చెందినటువంటి జేపీ ఎకార్ట్ మరియు జాన్ మార్చ్లీ 1946లో అభివృద్ధి పరచడం అనేది జరిగింది. అంత క్రితం ఉన్నటువంటి మిషన్ని 1944లో ఆమోదం తెలపగా 1949 నాటికి అది కార్యరూపం దాల్చినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ ఎనియాక్కు సంబంధించి చూస్తే ఇది 1946లో అభివృద్ధి పరిచినట్లుగా మనకు కనిపిస్తుంది. దీంట్లో 20 వరకు అక్యుములేటర్స్ని ఉపయోగించడం అనేది జరిగింది. డేటా హ్యాండ్లింగ్ చేసేటటువంటి క్రమంలో కంప్యూటర్లో పొందుపరిచినటువంటి ఒక తాత్కాలిక మెమరీ ఉపకరణంగా మనకి ఇక్కడ అక్యుములేటర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. మరి దీనికి సంబంధించినటువంటి అంశాలను గమనిస్తే an accumulator is a type of register. రిజిస్టర్ అనేది ఒక చిన్న మెమరీ యూనిట్గా కనిపిస్తుంది. ఇంక్లూడెడ్ ఇన్ సిపియు, ఇది సిపియులో ఉండేటటువంటి ఒక మెమరీ విభాగంగా కనిపిస్తుంది. ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ టెంపరరీ స్టోరేజ్ లొకేషన్ విచ్ హోల్డ్స్ అన్ ఇంటర్మీడియట్ వాల్యూ ఇన్ మ్యాథమెటికల్ అండ్ లాజికల్ క్యాల్కులేషన్స్. అంటే గణిత సంబంధమైన మరియు తార్కిక సంబంధమైనటువంటి ప్రక్రియలు చేసేటప్పుడు, అంటే మ్యాథమెటికల్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ అంటాం. ఫర్ సపోజ్ ఈజ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అంటే ఏబీలను రెండింటినీ సరిపోల్చాలి. ఒకవేళ ఎస్ అయితే ఈజ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి, బిగ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆర్ బిగ్ ఈజ్ ఈక్వల్ టు బి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, రెండు సంఖ్యలను ఇచ్చినప్పుడు దీంట్లో ఏ అనే నెంబర్ స్థానంలో 4 ఇచ్చాము, బి అనే స్థానంలో 3 ఇచ్చాము, 3 అనే నెంబర్ని ఇచ్చాము. సో ఇక్కడ ఈజ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి దీన్ని చెక్ చేసుకుంటున్నాము. సో అవునా కరెక్టా కాదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అవును అన్నట్లయితే బిగ్ అనేటటువంటి ఒక వేరియబుల్ అంటాం వీటిని. ఈ వేరియబుల్లోకి ఏ యొక్క విలువను స్టోర్ చేస్తాం. ఇనిషియల్గా బిగ్ అనేటటువంటి ఈ వేరియబుల్లో ఎటువంటి వాల్యూ లేదు. బట్ ఇప్పుడు 4 అనేటటువంటి వాల్యూ ఇక్కడికి రావడం జరిగింది. ఒకవేళ ఇది కనుక తప్పైంది అనుకుందాము, అప్పుడు బిగ్ అనేటటువంటి ఈ వేరియబుల్లో బి యొక్క వాల్యూ అనేది వచ్చి చేరుతుంది. అంటే ఈ విధంగా బిగ్ అనేటటువంటి దాని యొక్క విలువ మనకు క్యాల్కులేషన్స్ని ఆధారంగా, అంటే లాజికల్ కంపారిజన్ని ఆధారంగా చేసుకొని మారుతున్నటువంటి పరిస్థితులలో ఇక్కడ బిగ్ యొక్క మారేటటువంటి ఈ విలువలను మనము ఇంటర్మీడియట్ వాల్యూస్ అంటాం, మధ్యంతర విలువలుగా చెప్తాం. సో ఈ విధమైనటువంటి మధ్యంతర విలువలన్నీ కూడా మనకు ఈ లాజికల్ స్టోరేజ్గా పరిగణించబడేటటువంటి రిజిస్టర్లో అవి నిక్షిప్తం చేయబడతాయి. దీన్నే మనము టెంపరరీ స్టోరేజ్ లొకేషన్గా చెప్తూ ఉన్నాం. అంటే ఇవి పర్మనెంట్ సొల్యూషన్ కాదు, తాత్కాలికమైనటువంటి నిల్వ సాధనంగా మనం ఇక్కడ చెప్తాం. అంటే దాని అర్థము ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత దాంట్లో ఉండే వాల్యూస్ అన్నీ కూడా డిలీట్ కాబడతాయి, ఎరేజ్ చేయబడతాయి. అదేవిధంగా చూస్తే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఆఫ్ అన్ ఆపరేషన్ ఆర్ ప్రోగ్రెసివ్లీ రిటర్న్ టు ద అక్యుములేటర్ ఓవర్ రైటింగ్ ద ప్రీవియస్ వాల్యూ. ఒకవేళ మరొక క్యాల్కులేషన్ చేసి దాంట్లో మరొక ఇంటర్మీడియట్ వాల్యూ కనుక వస్తే అంత క్రితం ఉన్నటువంటి వాల్యూ స్థానంలో దీన్ని ఓవర్ రిటర్న్ చేయబడుతుంది, పునర్లిఖించబడుతుంది, లేదా అందులో ఉన్నటువంటి వాల్యూ అనేది ఎరేజ్ అయిపోయిన తర్వాత ఈ వాల్యూ అనేది అందులో నిక్షిప్తం కావడం జరుగుతుంది. సో ఇక్కడ ఎనియాక్కి సంబంధించి చూస్తే ఇది మొదటి ఎలక్ట్రానిక్ డిజిటల్ కంప్యూటర్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ కంప్యూటర్లు డిజిటలీకరణించబడినటువంటి అంశాలుగా చూస్తాం. దీనిని వాతావరణ అంచనాలు, అణుశక్తి వంటి శాస్త్రీయ అవసరాల కోసం రూపొందించినట్లుగా మనకి ఇక్కడ ఈ రకమైనటువంటి కంప్యూటర్ అనేది కనిపిస్తూ ఉంది. మరొక గణన యంత్రంగా మనకి ఇక్కడ ఎడ్సాక్ అనేది కనిపిస్తూ ఉంది. దీన్నే మనము ఎలక్ట్రానిక్ డిలే స్టోరేజ్ ఆటోమేటిక్ క్యాలిక్యులేటర్గా చెప్తాం. ఇది కూడా జాన్ వాన్ న్యూమన్ ప్రేరణతోటే తయారు చేయబడినటువంటి ఒక డివైస్గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ జాన్ వాన్ న్యూమన్ ప్రేరణతో మౌరిస్ విల్కిస్ రూపొందించినటువంటి ఒక
గణన యంత్రంగా మనకి ఇక్కడ ఎడ్సాక్ అనేది కనిపిస్తూ ఉంది. దీనిని ప్రపంచపు మొట్టమొదటి స్టోర్డ్ ప్రోగ్రామ్ కంప్యూటర్గా దీన్ని మనం ఇక్కడ పరిగణిస్తూ ఉంటాం. దీంట్లో కూడా ప్రోగ్రామింగ్ని కూడా స్టోర్ చేసేటటువంటి అవకాశం ఉన్న ఒక గణన యంత్రంగా మనకి ఇక్కడ ఇది కనిపిస్తూ ఉంది. సో దీంట్లో మెమరీ కోసం మెర్క్యూరీ డిలే లైన్స్ని పొందుపరచడం జరిగింది, అంటే సమాచార నిల్వ కోసం. అదేవిధంగా తార్కిక ప్రక్రియల సాధనకు, దట్ మీన్స్ లాజికల్ ఆపరేషన్స్ కోసం, లాజికల్ ఆపరేషన్స్ కోసము శూన్య నాళికలను వాడడం జరిగింది. శూన్య నాళికలు అనేవి ఒక ప్రత్యేకమైనటువంటి ఎలక్ట్రానిక్ డివైజెస్గా కనిపిస్తూ ఉంటాయి. వీటి యొక్క పరిమాణం అనేది రకరకాలుగా ఉంటుంది వినియోగించేటటువంటి అంశాన్ని బట్టి. దీంట్లో ఉష్ణాన్ని అందించడం ద్వారా అవి స్వేచ్ఛా ఎలక్ట్రాన్లను విడుదల చేస్తాయి అనే ధర్మం ఆధారంగా ఈ వాక్యూమ్ ట్యూబ్స్ అనేవి పనిచేస్తూ ఉంటాయి. ఓకేనండి. దీన్ని జాన్ ఆంబ్రోస్ ఫ్లెమింగ్ వీటిని రూపొందించడం జరిగింది. జాన్ ఆంబ్రోస్ ఫ్లెమింగ్ వీటిని రూపొందించడం జరిగింది. వీటికి ఉష్ణాన్ని అందించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రోడ్లు ఫ్రీ ఎలక్ట్రాన్లను విడుదల చేస్తాయి. కాబట్టి ఈ రకమైనటువంటి కాన్సెప్ట్స్ని మనము థర్మియానిక్ ఎమిషన్ అంటాం. థర్మియానిక్ ఎమిషన్. కాబట్టే ఈ శూన్య నాళికలకు మరో రకంగా థర్మియానిక్ వాల్వ్స్ లేకపోతే వీటిని థర్మియానిక్ ట్యూబ్స్ అనేటటువంటి పేరుతో కూడా మనం ఇక్కడ పిలుస్తాం. కమ్యూనికేషన్ రంగంలో తొలినాళ్ళలో వచ్చినటువంటి ఆవిష్కరణగా ఇక్కడ మనం చెప్తాం. ఇది మనకు 3 రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తుందండి. దీంట్లో మొదటగా యాంప్లిఫైయర్గా పనిచేస్తుంది. అంటే వీక్ పల్సెస్ లేదా వీక్ సిగ్నల్స్ ఏమైనా వస్తే వాటిని స్ట్రెంథెన్ చేస్తుంది, అంటే వాటిని యాంప్లిఫై చేస్తుంది, వర్ధనం చేస్తుంది అంటాం. మరొక రకంగా ఇది రెక్టిఫైయర్గా పనిచేస్తుంది. అంటే ఏసీ విద్యుత్తుని డీసీ విద్యుత్తుగా మార్చే ఏకాంతర విద్యుత్తుని ఏకముఖ విద్యుత్తుగా మార్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. దీన్ని మనం రెక్టిఫైయర్ అంటాం. అదేవిధంగా చూస్తే రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ని ఇది ఆవిష్కరించేటటువంటి ఉపకరణంగా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది శూన్య నాళికలకు సంబంధించి. వీటి సహాయంతో ఎలక్ట్రానిక్స్ రంగం అనేది మరింత అభివృద్ధి చెందినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. మరో రకంగా చూస్తే శూన్య నాళికల యొక్క ఆవిష్కరణతో కంప్యూటర్లు, గణన యంత్రాల యొక్క పరిమాణం అనేది చాలా ఎక్కువగా పెరిగిపోవడం జరిగింది. కాకపోతే వీటి యొక్క లైఫ్ టైం చాలా తక్కువ అండి. శూన్య నాళికల యొక్క లైఫ్ టైం అనేది చాలా తక్కువ. సో ఇవి తక్కువ అయినా కూడా ఇది సమర్థవంతంగా పనిచేసేటటువంటి ఒక డివైస్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీంట్లో ఏం లేదు, ఒక గాజుతో తయారు చేసినటువంటి ఒక కంటైనర్లో ఎలక్ట్రోడ్స్ని అమర్చి ఆ ఎలక్ట్రోడ్స్ మధ్య శూన్యాన్ని కల్పిస్తారు. అంటే అందులో ఉన్నటువంటి గాలిని తోడివేయడం అనేది జరుగుతుంది. ఆ శూన్యంలో ఉన్నటువంటి ఎలక్ట్రోడ్లకు గనక ఉష్ణాన్ని అందజేసినట్లయితే అవి స్వేచ్ఛా ఎలక్ట్రాన్లను విడుదల చేసేటటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి. కనుకనే అంత క్రితం ఉన్నటువంటి తొలి రోజులలో రేడియో రంగంలోను, రేడియో ప్రసారాలలోను, అదేవిధంగా చూస్తే టీవీకి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ ప్రసారాలలో కావచ్చు, ఇక్కడ కంప్యూటర్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లో కావచ్చు, ఈ శూన్య నాళికలను అధికంగా పనిచేసినటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇవి ఎక్కువగా ఉపయోగించాల్సి రావడంతో అక్కడ గణన యంత్రాల యొక్క పరిమాణం అనేది చాలా పెద్దగా ఉండిపోవడం అనేది జరిగింది. ఎప్పుడైతే శూన్య నాళికలను సెమీకండక్టర్స్ రాకతో వీటిని లిమిటేషన్ చేయడం అనేది జరిగింది. అంటే అర్ధవాహకాలను కనుగొన్న తర్వాత సిలికాన్ మరియు జెర్మేనియంలకు సంబంధించి వీటిని మనము అర్ధవాహకాలుగా చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఈ అర్ధవాహకాల ఆవిష్కరణతో శూన్య నాళికల యొక్క ప్రాధాన్యత తగ్గిపోయి కంప్యూటర్ల యొక్క జనరేషన్లో 2వ, 3వ, 4వ తరం కంప్యూటర్లు అనేవి ఆవిర్భవించడం జరిగింది. వీటిని ప్రధానంగా చూస్తే మొదటి తరం కంప్యూటర్లలో వాడినటువంటి ఉపకరణాలుగా మనకి ఇక్కడ శూన్య నాళికలు కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ చూస్తే మరొక అద్భుతమైనటువంటి ఆవిష్కరణగా మనకి ఇక్కడ యూనివర్సల్ అడ్వాన్స్డ్ కంప్యూటర్ అనేది కనిపిస్తుంది. దీన్ని మనము యూనివాక్ అంటాము. దీనిని 1951లో జేపీ ఎకార్ట్ మరియు జాన్ మాచ్లీలు దీన్ని ఆవిష్కరించడం అనేది జరిగింది. ప్రధానంగా వీరి యొక్క కృషి అనేది తొలినాళ్లలో వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ గణన యంత్రాలలో విరివిగా ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. జాన్ వాన్ న్యూమన్ అందించినటువంటి ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందించినటువంటి గణన యంత్రాలు వీరు
ఆవిష్కరణలో ఎక్కువగా వెలువడడం అనేది మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. సో, ఇక్కడ కంప్యూటర్లకు సంబంధించి చూస్తే అబ్రివేషన్‌తో పాటుగా ఏ రకమైనటువంటి కంప్యూటర్‌ని ఏ సంవత్సరంలో అక్కడ ఆవిష్కరించడం జరిగిందనే అంశాలు కూడా మనం చాలా కీలకంగా భావించాల్సి వస్తుంది. సో, ఈ క్రమంలో మనము యూనివాక్‌కి సంబంధించినటువంటి అంశాలు చూస్తూ ఉన్నాం. మొదటి సాధారణ అవసరాలకై వినియోగించినటువంటి ఎలక్ట్రానిక్ కంప్యూటర్‌గా మనకిక్కడ ఇది కనిపిస్తుంది. దీంట్లో సమాచార నిల్వ కోసం మ్యాగ్నెటిక్ టేపులను వినియోగించడం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ సమాచారాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో చూస్తే, అప్పట్లో అయితే సమాచార నిల్వ కోసం వాడేటటువంటి స్టోరేజ్ డివైస్‌ని కలెక్ట్ చేసుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయంగా ఉండేది. కాబట్టే రకరకాలైనటువంటి ఆవిష్కరణలు అక్కడ చేపట్టడం అనేది జరిగింది. ఇక్కడ మ్యాగ్నెటిక్ టేబుల్‌కి సంబంధించి చూస్తే, మన సమాచారం అనేది లేదా డేటా అనేది అక్కడ ఎలక్ట్రిక్ పల్సెస్‌గా మార్చబడతాయి. ఎలక్ట్రిక్ పల్సెస్‌గా మార్చబడతాయి. ఈ ఎలక్ట్రిక్ పల్సెస్ అన్నీ కూడా నిక్షిప్తం చేసేటటువంటి క్రమంలో, అంటే నిల్వ చేసేటటువంటి క్రమంలో అమర్చినటువంటి మ్యాగ్నెటిక్ టేపుల మీద పొందుపరచడం జరుగుతుంది. మ్యాగ్నెటిక్ టేప్స్ మీద ఈ సమాచారం అనేది పొందుపరచడం జరుగుతుంది. దీనిని హెడర్ వంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరికరం ద్వారా ఈ మ్యాగ్నెటిక్ టేప్స్ మీద కదిలింప చేసినప్పుడు వాటి మీద ఉన్నటువంటి ఈ ఎలక్ట్రానిక్ సంకేతాలను అది గ్రహించి సంబంధిత సమాచారాన్ని లేదా డేటాని పునర్ముద్రితం అనేది చేస్తూ ఉంది. సో, ఆ రకంగా మనకి ఇక్కడ స్టోరేజ్ డివైస్‌కి సంబంధించినటువంటి అంశాలు చూస్తూ ఉంటాం. మరో రకంగా చూస్తే స్టోరేజ్ డివైజెస్‌లో మనకు 2 రకాలైనటువంటి వర్గీకరణలు కనిపిస్తాయండి. దీన్నే మనము ప్రైమరీ స్టోరేజ్ డివైజెస్ అని, అదేవిధంగా సెకండరీ స్టోరేజ్‌కి సంబంధించి సెకండరీ స్టోరేజ్ డివైజెస్‌గా మనం ఇక్కడ చెప్తాం. ప్రైమరీ స్టోరేజ్ డివైజెస్ అన్నీ కూడా కంప్యూటర్‌లో ఇంటర్నల్‌గా ఉంటాయి. అంటే కంప్యూటర్‌లలోనే నిక్షిప్తం చేస్తాం కాబట్టి వీటిని అంతర్గత మెమరీ అంటాం. సెకండరీ డివైజెస్ మొత్తం కూడా మనము ఎక్స్టర్నల్‌గా సమకూర్చుకోవాల్సి వస్తది. అంటే వీటిని తిరిగి కొనుగోలు చేయాల్సి వస్తది. ఇంటర్నల్ మెమరీని మనం మళ్ళీ కొనాల్సినటువంటి అవసరం ఉండదు. కంప్యూటర్‌ని కొనుగోలు చేసినప్పుడు ఆ కంప్యూటర్‌తో పాటుగానే ప్రైమరీ స్టోరేజ్ కూడా ప్రొవైడ్ చేయబడుతుంది. బట్ మన యొక్క అవసరాల కోసం అధిక పరిమాణంలో ఉండేటటువంటి స్టోరేజ్ ఉపకరణాలను వాడాలి అనుకుంటే అటువంటి వాటిని మనం ఇక్కడ ఎక్స్టర్నల్ స్టోరేజ్ డివైజెస్‌గా మనం ఇక్కడ చెప్తాం. హార్డ్ డిస్క్స్ అనేవి కావచ్చు, ఎస్ఎస్‌డీస్ అనేటటువంటివి ఇవన్నీ కూడా ఫ్లాపీ కావచ్చు, పెన్ డ్రైవ్ కావచ్చు, సీడీలు కావచ్చు, డీవీడీలు కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఎక్స్టర్నల్ డివైజెస్‌గా స్టోరేజ్ డివైజెస్‌గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ప్రైమరీ విషయానికి వచ్చేసరికల్లా మరొక 2 రకాలైనటువంటి స్టోరేజ్ విభాగాలు మనకు అందుబాటులో ఉన్నాయి. దీంట్లో ఒక దానిని ర్యామ్‌గా చెప్తాం. మరొక దాన్ని ఆర్ఓఎంగా చెప్తాం. దీంట్లో ఉన్నటువంటి డేటా, ర్యామ్‌లో ఉన్నటువంటి డేటా శాశ్వతత్వాన్ని కలిగి ఉండదు. కేవలం రోమ్‌లో ఉన్నటువంటి డేటా మాత్రమే శాశ్వతత్వాన్ని కలిగి ఉంటుంది. అంటే పర్మనెంట్‌గా రోమ్‌లో ఉన్నటువంటి సమాచారం ఉండిపోతుండగా ర్యామ్‌లో ఉన్నటువంటి సమాచారము పర్మనెంట్‌గా ఉండదు. కాబట్టి దీన్ని వోలటైల్ మెమరీ డివైస్‌గా మనం ఇక్కడ చెప్తాం. ఇది ఆర్ఓఎంని నాన్ వోలటైల్ మెమరీ డివైస్‌గా మనం ఇక్కడ చెప్తాం. ర్యామ్‌లో ఉన్నటువంటి సమాచారం పర్మనెంట్‌గా ఉండిపోతుంది కాబట్టి దీంట్లో కంప్యూటర్ నిర్వహించడానికి కాను అవసరమైనటువంటి ఓఎస్ వంటి ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లను ఇందులో నిల్వ చేసి వాడాల్సి ఉంటుంది. అదేవిధంగా ర్యామ్‌కి సంబంధించి చూస్తే ఏదైనా ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు వచ్చేటటువంటి విలువలన్నీ కూడా ర్యామ్‌లో ఉంటాయి. వన్స్ ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత మరొక ప్రోగ్రామ్‌ని టేకప్ చేసినా, లేకపోతే కంప్యూటర్‌ని స్విచ్ ఆఫ్ చేసినా, షట్ డౌన్ చేసినా, లేదా పవర్ సప్లై అనేది నిలిపివేయబడినా కూడా దీంట్లో ఉన్నటువంటి సమాచారం మొత్తం కూడా మనకు వానిష్ అయిపోయేటటువంటి అవకాశం ఉంది. ఎరేజ్ అయిపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ర్యామ్‌ని మనము తాత్కాలిక మెమరీ సాధనంగా మనం ఇక్కడ చెప్తూ ఉన్నాం. ఆర్ఓఎంని శాశ్వతమైనటువంటి మెమరీ సాధనంగా చెప్తూ ఉన్నాం. ఈ విధంగా మనకు కంప్యూటర్లలో ఉండేటటువంటి ప్రాథమిక సమాచారం మొత్తం చాలా కీలకమైనది. ఇది తొలినాళ్లలో మెకానికల్ డివైజెస్ మాత్రమే కనిపిస్తూ ఉండగా, అది కూడా చూస్తే కేవలం సర్వసాధారణమైనటువంటి సంకలనము, వ్యవకలనము, గుణకారము మరియు డివిజన్‌కి సంబంధించి మరొక అడుగు ముందుకు వేసి స్క్వేర్ రూట్స్‌కి సంబంధించినటువంటి ఆపరేషన్స్ చేయడానికి ఉపయోగిస్తుండగా, నేడు మరెన్నో కాంప్లికేటెడ్ సెక్టార్స్‌లలో, అత్యంత సంక్లిష్టమైనటువంటి సెక్టార్స్‌లో సైతం వీటిని వినియోగించుకుంటూ ఉన్నాం. బ్యాంకింగ్ రంగానికి చూస్తే ఇక్కడ ఉండేటటువంటి డేటాబేస్‌ని నిర్వహించడం కోసం ఏకంగా ఒక ప్రత్యేకమైనటువంటి శాఖని ఆవిర్భవించడం జరిగింది. దాన్నే మనము బిగ్ డేటా అనలిటిక్స్ అనేటటువంటి ఒక ఎమర్జింగ్ టెక్నాలజీగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఈ ఓరియంటేషన్‌లో కంప్యూటర్ల యొక్క పరిణామ క్రమం అనేది,
మానవ మేధస్సు వికసించే కొద్దీ, అదేవిధంగా చూస్తే మన అవసరాలు విస్తృతమవుతున్న కొలది వివిధ ప్రభుత్వ శాఖలు కావచ్చు, సామాజిక అవసరాల పరంగా కావచ్చు, మరిన్ని నూతన శాఖలు ఆవిర్భవిస్తున్నటువంటి క్రమంలో ప్రతి విభాగంలో కూడా కంప్యూటర్ల యొక్క ఉపయోగం అనేది ప్రాథమికంగా మనకు కనిపిస్తూ ఉంది. మరి ఈ క్రమంలో మనము కంప్యూటర్ల యొక్క జనరేషన్స్‌కి సంబంధించినటువంటి అంశాలను, అదేవిధంగా ఈ కంప్యూటర్లను అనుసంధానించేటటువంటి క్రమంలో ఏ విధమైనటువంటి మెకానిజమ్స్ మనం తీసుకొని రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకు చాలా సర్వసాధారణమైనటువంటి క్వెషన్స్ కంప్యూటర్‌కి సంబంధించి, అదేవిధంగా అంతక్రితం చాలా సార్లు అడిగినటువంటి క్వెషన్స్ ఇప్పుడు ఈ విభాగం నుంచి ఖచ్చితంగా అడగగలిగే అవకాశం ఉన్నటువంటి క్వెషన్‌గా మనకి ఇక్కడ డిజిటల్ ఇండియా కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశం చూస్తాం. డిజిటల్ ఇండియా విభాగం యొక్క 3 అంశాలు కొన్ని కీలకంగా ఉన్నాయి. అవి ఏమిటి? అదేవిధంగా మూల స్తంభాలుగా ఒక 9 అంశాలను మనం పేర్కొన్నాం. ఆ 9 అంశాలకు సంబంధించినటువంటి అంశాలను అయితేనేమో మీకు తెలిసిన 3 మూల స్తంభాల గురించి రాయండి అనే ఓరియంటేషన్‌లో క్వెషన్ రావచ్చు. లేదా స్పెసిఫిక్‌గా అడగడం ద్వారా వాటిని సంబంధించినటువంటి అంశాలను చర్చించండి అనే ఓరియంటేషన్‌లో కూడా క్వెషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఓరియంటేషన్‌లో మన యొక్క నెక్స్ట్ క్లాసులను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరొక చక్కటి వీడియోతో మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.